ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. అనుదినము దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రతిదినము కూడా మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, అనేక విషయాలు నేర్చుకుంటున్నాం. మరి ఈ ఉపవాస దినాల్లో మనం చేయవలసినటువంటి కార్యాలు, విడిచిపెట్టవలసిన కార్యాలను మనం ధ్యానిస్తున్నాం. ఏమి చేయాలి ఉపవాసం ఉన్నప్పుడు, ఏమి చేయకూడదనే విషయాలు మనం చూస్తున్నాం, ధ్యానిస్తున్నాం. కనుక ఏదైతే మనం చేయకూడదనే విషయాలను మొదటిగా మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఈ దినమున మనం మాట్లాడుకోబోయేటువంటి దేవుని వాక్యాన్ని మనం చదువుకొని మనం ధ్యానించేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనంలో మనము చూస్తే, మీరు ఉపవాసం ఉన్నప్పుడు వేషధారుల వలె దుఃఖముఖములై ఉండకుడి. అంటే ఇక్కడ మనకు కావాల్సినటువంటి వాక్యాన్ని మనం తీసుకుందాం. దుఃఖముఖులై ఉండకుడి అంటే చాలామంది ఉపవాసం ఉన్నప్పుడు తమ జీవితంలో జరిగిన దుఃఖాలను, తమ జీవితంలో జరిగినటువంటి ఆ సంభవాలను గుర్తు తెచ్చుకొని వాటి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటారు. అవన్నీ కూడా మనము దుఃఖపడుతూ మనం ఉపవాసములో మనం చేయకూడదు. ఎందుకో తెలుసా? మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? ఆయన సన్నిధిలో ఆయనతో మాట్లాడేటటువంటి మనము ఆయన సన్నిధిలో మనకి సంతోషము కలవు, సమాధానిస్తాడు, నెమ్మదినిస్తాడు. ఆయన సన్నిధిలో ప్రభు సన్నిధిలో గడుపుతున్న నీవు, ప్రభు సన్నిధిలో ఉపవాసం ప్రభుతో మాట్లాడుతున్న నీవు వాటిని తలచుకొని నీ జీవితంలో జరిగినటువంటి ఆ దుఃఖాలను చేసుకొని విముఖుడై ఉండొద్దు, దుఃఖపడొద్దు. దుఃఖమును కూడా నాట్యంగా మార్చేయగలిగిన దేవుడే నీవు నేను ఆరాధిస్తున్నటువంటి నజరేయుడనే ఎంత దుఃఖమైన ఉండి ఆయన సంతోషంగా చేయగలడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనతో నువ్వు మాట్లాడుతుంటే, ఆయనతో నీవు ఉపవాసమును గడుపుతూ ఉంటే, నువ్వెంతటి దుఃఖమైనా అది ఆయన సంతోషంగా మారుస్తాడు. అది ఎన్ని సమస్యలను బట్టి ప్రభు సన్నిధిలో వచ్చి నువ్వు ప్రార్థించి స్తుతించి ఆయన ఎదుట నువ్వు ఉపవాసం ఉండి కనిపెట్టి ప్రార్థిస్తున్నప్పుడు, నా దేవుడు ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, కానీ నా దేవుడు నీవు మొరపెట్టినటువంటి కార్యాలను బట్టి, నీ హృదయంలో ఉన్నటువంటి తలంపులు, ఆలోచనలు, నీ పరిస్థితులు ఎరిగిన వాడైన మనుషులు నిన్ను చూసి నవ్వచ్చు, గెలిచేయవచ్చు, అయితే నిన్ను దుఃఖ పెట్టచ్చు. నా దేవుడు దుఃఖంగా ఉన్న వారిని కూడా నాట్యంగా మార్చగలిగిన దేవుడు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు. నువ్వు నమ్ముతావా? నువ్వు ఆయన సన్నిధిలో వచ్చి ప్రార్థించి స్తుతించి విజ్ఞాపన చేసి నువ్వు ఆయన సన్నిధిలో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఉపవాసం నువ్వు కనిపెట్టుతున్నప్పుడు ఆయన నీకు కావలసిన ప్రతి సంతోషాన్ని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు, సమస్తాన్ని ఇవ్వగలడు ఆయన. ఆయనతో నువ్వు మాట్లాడుతూ ఉపవాసం కనిపెడుతున్నప్పుడు ఎప్పుడు కూడా నువ్వు దుఃఖముతో నీ జీవితంలో జరిగిన విషయాలు, నిన్ను గాయపరిచిన విషయాలు, నిన్ను దుఃఖపట్టిన విషయాలు, నిన్ను వేధించిన విషయాలు, నిన్ను బాధించిన విషయాలు, నిన్ను కృంగదీసిన విషయాలను తలుచుకుని నీవు ఆ ఉపవాస దినంలో నీ కొరకు నువ్వు ఏడవడం కాదు, నువ్వు ప్రభుతో మాట్లాడాలి, ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి, ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థించి స్తుతించి ప్రభు ఇచ్చేటటువంటి ఆ గొప్ప మహిమను పొందుకోవాలి, ఆ గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, ఆ గొప్ప కృపను నువ్వు పొందుకోవాలి. దుఃఖమును దేవుడు కొట్టివేసి ఆయన సమాధానం ఇవ్వగలడు, సంతోషాన్ని ఇవ్వగలడు. ఈరోజు ఈ మాట నీ జీవితంలో నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ జీవితంలో జరుగుతున్న దుఃఖాన్ని నువ్వు తలచుకొని దుఃఖ విముఖుడై నువ్వు ఉండకూడదు. కాబట్టి ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు ఆయన మాటలే మనకు తెలియజేస్తుంది. దుఃఖముఖులై మీరు ఉండకూడదు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం అలా ఉండొద్దు. ఉపవాసం ఉన్నప్పుడు ఒక దీక్షతో, ఒక నమ్మకంతో, విశ్వాసంతో ప్రభు సన్నిధిలో మనం గడుపుదాం. ఈ మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయినటువంటి మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలనైనా, ఆశ్చర్యకరుడా, ఇదిగోనైనా నీ బిడ్డలు ప్రభు ఉపవాసం ఉన్నప్పుడు నా తండ్రినైనా తమ దుఃఖమును, తమ కన్నీళ్లను, తమ జీవితంలో జరిగిన సంభవాలను నైనా తలచుకొని దుఃఖపడుతూ వాటి గురించి వేడుస్తూ ఉంటారు. వాటి గురించి వారు నా తండ్రి
కన్నీళ్లు కారుస్తున్నారు, కానీ ఉపవాసం ఉన్నప్పుడు మీతో మాట్లాడుతున్నారని, మీరు సజీవుడని, మీరు సమస్తం ఎరిగిన వాడని ఉపవాసం కనిపెట్టి మీతో మాట్లాడుతున్నట్టు, మీతో గడుపుతున్నట్టు అది యెహోవాకు ప్రతిష్ఠితంగా వృతదినంగా ప్రతిష్ఠించిన ఆ దినమును ప్రభువా నా తండ్రి తమ జీవితంలో తమ కొరకు వేడమును కాదు, కానీ ఇదిగో మీరు చేసిన త్యాగాన్ని, మీరు చేసిన ప్రతి మెలును ప్రభా కృతజ్ఞత తెలియజేసి మీరిచ్చేటటువంటి ఆ గొప్ప మహిమను, గొప్ప కనికరం, గొప్ప ఆశీర్వాదమును, ఇదిగో దుఃఖమును కూడా సంతోషంగా మార్చగలిగిన దేవుడు నీవని, నీ బిడ్డలు కనుగొని ఈ దుఃఖం విముక్తుడై ఉండకుండా నా తండ్రి నీ సన్నులు గడిపినప్పుడు నిత్యము సంతోషంగా సమాధానంతో గడిపినట్లు నీ వైపు చూసి ప్రార్థించి చేతులెత్తి దేశం కొరకు, ప్రజల కొరకు ప్రార్థించే బిడ్డలుగా, నేను మహిమపరిచే బిడ్డలుగా, ప్రార్థనలో గోజారైన బిడ్డలుగా, ప్రార్థనలో పెనుములాడి బిడ్డలుగా నా తండ్రి నీ బిడ్డలకు సహాయం దయచేయమని, ఈ దినం నుంచే ప్రభా అలా చేయడానికి సహాయం దయచేయమని, నేను అనుసరించిన సహాయం దయచేయమని, ఈ దినం అంతా ఉపవాసం బిడ్డలందరికీ ఒక శక్తిని, బలమును మీరు అనుగ్రహించి సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.